మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ నమస్కారములు. నా పేరు కోట ఇందిరాదేవి. ప్రణోదేవి సరస్వతి వాజేభిర్ వాజనీపతి ధీనామ విత్రియవతు శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీపాద వల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయ నమ. శ్రీదత్త దర్శనం. కిందటి వారం విప్రకుమారుని వ్యాధి విష్ణుదత్తుడు నివారణ చేసిన విషయం తెలుసుకున్నాము. అప్పుడు ఆయన తన మంత్రశక్తితో తగ్గించవచ్చు, కానీ వ్రతదీక్ష ద్వారా బుద్ధిని ధర్మతత్వరం అయ్యేటట్టుగాను, వ్రతాల ద్వారా ప్రాయశ్చిత్తం జరుగుతుందని పైకి బాహ్యంగా కనిపించినా కూడా అంతర్గతంగా తన చిత్తశుద్ధికరాలు మోక్షప్రదాలు అయినాయి. అలా విష్ణుదత్తుడు ఆ రకంగా అందరికీ తెలియజేశాడు. ఈ వారం క్రమబోధ గురించి చెప్పుకుందాము. ఇదంతా సహ్యాద్రికి ఉత్తరంగా ఉన్న ఒక గ్రామంలో కుండిలుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య విశాలాక్షి అచ్చపు బంగారపు బొమ్మ, దాని చిదిమి దీపం పెట్టుకోవచ్చు అన్నట్టు ఉండేది. కొత్త కాపురం, ఇద్దరు వయస్సులో ఉన్నారు. ఇంట్లో ఎవరూ పెద్దవాళ్ళు లేరు. ఇద్దరికీ ఆనుకూల్యం కుదిరింది. ఉన్నంతలో అన్నోదకాలకి లోటు లేదు. ఇంకేం కావాలి? వారి కాపురం స్వర్గానికి ఎడంగా సాగిపోతాను. ఇలా ఉండగా కుండిలుడికి పట్నం వెళ్ళవలసిన పెద్ద పనొకటి వచ్చింది. వెళ్ళి రావాలంటే కనీసం 4 రోజులు పడుతుంది. ఇక్కడ కొత్త భార్య చిన్నది, ఇంట్లో వేరే తోడు లేదు. అయినా పోక తప్పదు. అతను చేయవలసిన ఏర్పాట్లన్నీ చేసి కదలలేక కదిలి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు 1000 జాగ్రత్తలు చెప్పాడు. తెలివిగా ఉండమని, తలుపులు ఎవరైనా కొడితే కిటికీలోంచి చూసి కానీ తలుపు తీయొద్దని, పొద్దుగూకంగానే తలుపులన్నీ గడియలు పెట్టుకొని ఇంట్లోనే కూర్చోమని, పెత్తనాలు చేయవద్దని అనేక రకాలుగా చాలా చెప్పాడు. ఆ పిల్ల కూడా దిగులుగా బిక్కుమంటూ జాగ్రత్తగానే ఉంటోంది. ఆ ప్రాంతాల్లో ఒక బ్రహ్మరాక్షసుడు తిరుగుతూ ఉండేవాడు. వాడు పూర్వజన్మలో దంటికుడు అనే బ్రహ్మచారి. వేదం చదువుకున్నాడు, కానీ దురాచారాల పాల్పడ్డాడు. దాంతో ఎవరూ పిల్లనియలేదు. అందువల్ల చెడు తిరుగులు మరిగి ఆ తిరుగులలో ఏవో విరోధాలు వచ్చి అకాలంగా చచ్చి పిశాచం అయ్యి ఆ ప్రాంతాల్లోనే తిరుగుతున్నాడు. వాడు పిశాచం అయిన దగ్గర నుంచి వాడి కామాతిరేకం పెచ్చు పెరిగింది. వాడు అటు పిశాచాలని, ఇటు మనుషుల్లో ఆడవాళ్ళని కూడా సమయం దొరికితే పీకు తినేస్తున్నాడు. ముఖ్యంగా వయసులో ఉన్న స్త్రీలు ఒంటరిగా దొరికితే వాడేదో మారువేషంలో వచ్చి మహాక్రూరంగా వ్యవహరిస్తూ ఉండేవాడు. విశాలాక్షి కాపురానికి వచ్చిన దగ్గర నుంచి వాడి కళ్ళు ఈవిడి మీదనే ఉన్నాయి. కానీ భర్త వేదాలు చదువుకున్నాడని, అనుష్ఠానపరుడని ఆవిడ జోలికి రావడానికి సందేహించాడు. ఇప్పుడు కుండిలుడు ఊరి కొడుతూ ఉండడం తెలిసేసరికి వాడికి ధైర్యం వచ్చింది. ఆ మాయదారి పిశాచివాడు కుండిలుడు బయలుదేరిన సాయంత్రానికల్లా తాను కుండిలుడు రూపం ధరించి మసక చీకటి పడుతుండగా కుండిలుడు ఇంటికి వెళ్ళాడు. వచ్చినవాడు తన భర్తే అనుకుని ఆ వెర్రి తల్లి చాలా సంతోషించి మొహం చాటంత చేసుకుని, అప్పుడే వచ్చేసారేమిటండి అని అడిగింది. వాడు ఎక్కడ లేని నయగారాలు చూపించి, నేను ఎవడి కోసం పోతున్నానో వాడే దారిలో తగిలాడు, వాడే పని మీద ఎటో పోతున్నట్ట, నన్ను 4 రోజులు ఆగి రమ్మన్నాడు అని చెప్పాడు. ఆ పిల్ల నమ్మింది, చాలా ఉత్సాహపడింది. రాత్రి పొద్దుపోయింది. ఈ రాక్షసుడు భర్త అనుకొని వాడితో క్రీడ ప్రారంభించిన ఆ సాధ్వికి కొంచెం సేపట్లోనే ఆశ్చర్యము, మరికొంతసేపట్లోనే భరించరాని యమయాతన, గుండెలవిసే భయము ఆవరించాయి. వలవల ఏడుస్తుండగానే ఆ రాత్రి బళ్ళున తెల్లారింది. తెల్లవారుతూనే పని మీద పొరుగురు పెడుతున్నాను, సాయంత్రానికి వస్తాను, జాగ్రత్తగా ఉండు అంటూనే వెళ్ళిపోయాడు వాడు. ఆ అమాయకురాలికి ఎటూ పాలుపోలేదు. వాడెవడో పరమ రాక్షసుడు అనిపిస్తోంది, కానీ ఆకారమంతా అచ్చంగా తన భర్తది. వెంట్రుక వాసి తేడా లేదు. కానీ ఈ బాధ భరించడం ఎట్లా? వీడికన్నా దున్నపోతు నయమేమో. ఎవరితో అయినా చెప్పుకోవడానికైనా వీలు లేని సమస్య ఇది. మళ్ళీ చీకటి పడుతోందంటే ఒంటికి జలధరింపు పుడుతోంది. అయినా చీకటి పడ్డది. పెద్ద బుట్టెడు మల్లెపూలు పట్టుకొచ్చాడు భర్త. గొడ్డును అలంకరించినట్టు విశాలాక్షి ఒళ్ళంతా పూలదండలు కట్టాడు. పక్క మీద ఇంతెత్తున పూలు పోసాడు.
నిన్న రాత్రి నయం, పొద్దుపోయేదాకా ఆగాడు. ఆ రాత్రి ఆ పిల్ల పడ్డ బాధ రౌరవ నరకంలో కూడా ఉండదు. ఆ పిల్లని ఎంత పీడిస్తే అంత తృప్తి ఆ పిశాచిగాడికి. రోజులు అలాగే నడుస్తున్నాయి. వాడెవడో పిశాచమే తప్ప తన భర్త కాదని నిశ్చయమైపోయింది. కానీ ఎవరితో చెప్పేట్టు, ఎలా నమ్మించేట్టు? క్రమంగా వాడు చూస్తూ వస్తున్నాడంటేనే భయంతో గుండెలు అలసిపోతున్నాయి. మనిషి దిగులుతోనూ రోగంతోనూ పూచక పుల్లయింది. చెంపల మీద, ఎదురు రొమ్ముల మీద ఎముకలు వెళ్ళుకొచ్చినాయి. జుట్టు రాలి తల సగం బట్ట తేలింది. కళ్ళని దైన్యం, ముఖాన్ని భయం, మనసును నిస్పృహ ఆవరించేసినాయి. చావటానికి కూడా శక్తి లేక, ధైర్యం లేక జీవోత్సవంలాగా బ్రతుకుతోంది. అలా ఎన్ని రోజులు గడిచాయో తెలియదు ఆమెకి. నెల రోజులు గడవకుండానే అనుకున్నట్టే అసలు భర్త వచ్చాడు. వచ్చిన భర్తను చూసి భయంతో బిత్తరపోయి గడగడ వణకసాగింది. ఆమె శవప్రాయంగా ఉన్న భార్యను చూసి బిమ్మిరిపోయాడు భర్త. మెల్లిగా భార్యను పలకరించాడు. కొంత సంభాషణ నడిచేటప్పటికీ ఇప్పుడు వచ్చింది తన అసలు భర్త అనే నమ్మకం కుదిరి ఏదో చెప్పబోయింది. ఇంతలో వాకిట్లోంచి, ఎవడ్రా నువ్వు? నా వేషంతో వచ్చి నా పెళ్ళంతో సరసాలాడుతున్నావు అంటూ పొలికేకలు పెట్టుకుంటూ లోపలికి వచ్చాడు జంటువుడు. వాడికి విశాలాక్షి మీద మోహం పెచ్చు పెరిగి మొండి ధైర్యం వచ్చి పట్టపగలే మారు రూపంలో నలుగురు మధ్యకి వచ్చేశాడు. కుండులుడు వాడిని చూసి మొదట్లో నివ్వెరపోయి తత్తరపడ్డా. అంతలో ఒళ్ళు తెలియని కోపం వచ్చి చంటిగుడి మీద కలియబడ్డాడు. ఇలా ఇద్దరు తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, నెట్టుకుంటూ నడివీధి మీదకి వచ్చారు. ఆ సరికి ఊరు వారు ఆడామగ అంతా పోగయ్యారు. అందరూ నోళ్లు వెళ్ళపెట్టుకుని చూస్తున్నారు. ఇద్దరిది ఒకే పోలిక. మాట తీరేమి, రూపురేఖలేమి, కళాకాంతులేమి, కట్టుబొట్టులేమి అన్నిటా ఇద్దరు అచ్చుగుద్దినట్లున్నారు. ఇద్దరూ నిజం కుండులుడులు కాలేరు కదా. కానీ దొంగెవరో దొరెవరో గుర్తించడం ఎట్లా? ఎవరికీ ఏమీ తోచడం లేదు. విశాలాక్షికి అసలేమీ పాలుపోవడం లేదు. ఇవాళ ఊరు నుంచి వచ్చినవాడు తన భర్త, ఇన్నాళ్ళ నుంచి ఉంటున్నవాడు దొంగ. అది నిశ్చయమే. కానీ ఇద్దరూ కలిసి ఒకే చోటు ఉండేటప్పటికీ గుర్తించడం ఆవిడ వల్ల కావడం లేదు. వృద్ధాంగనంతా చేరి ఆమె చెవిలో గుసగుసలాడారు. ఆమె ఏమైనా చెప్పగలుగుతుందేమోనని. ఆవిడేం చెప్పగలుగుతుంది? ఇంట్లో నెల్లాళ్ళుగా ఉన్నవాడిది రాక్షస బలం, తన భర్త మృదువైనవాడు. అదే ఆవిడకి తెలిసింది. కానీ ఇప్పుడు ఇద్దరు తుల్యబలంగానే వ్యవహరిస్తున్నారు. ఒకడు బలవత్తుడని చెప్పేందుకు వీలు లేకుండా ఉంది. ఇంకేం చెయ్యాలి? ఊరి పెద్దలు నిదానంగా ఆలోచించేసరికి వారికి జుంటిగా పిశాచం సంగతి గుర్తుకొచ్చింది. వాడు ఆడవాళ్ళని పీడించుకు తింటూ ఉంటాడని ఆ ప్రాంతాల్లో అందరికీ ఎరిగిందే కదా. వాడి పని అయి ఉంటుంది. ఇప్పుడు వాడు బరితెగించి స్పష్టమైన మారు రూపంతో 10 మందిలోకి వచ్చాడన్నమాట. ఇప్పుడు వీడిని ఉపాయంగా మట్టు పెట్టకపోతే ఇక లాభం లేదు అని వారంతా కూడబలుక్కొని వాళ్ళ దగ్గరికి వచ్చి మంచి మాటలతో వాళ్ళిద్దరినీ విడదీసి, అబ్బాయిలు, మీలో ఎవడు అసలైన వాడని మేము తేల్చలేకుండా ఉన్నాము కనుక పెద్దలైన వాళ్ళ దగ్గర తేల్చుకుంటే బాగుంటుంది. అప్పుడు విశాలాక్షి కూడా వాడిని ప్రేమపూర్వకంగా అనుసరిస్తుంది అని నచ్చజెప్పి మెల్లగా పక్క గ్రామంలో ఉన్న విష్ణుదత్తుడి దగ్గరికి తీసుకెళ్లారు. పెద్ద ముత్తైదుల ఓదార్పులతో ఎలాగో నిలబడి ఉన్న విశాలాక్షి విష్ణుదత్తుని చూసేసరికి దుఃఖమాగక పాదాల మీద పడి ఏడ్చింది. అతనికి విషయమంతా తెలిసింది. అందులో పిశాచం ఎవరో కూడా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అయినా తానేదో దివ్యశక్తి వల్ల వీడు రాక్షసుడని తెలుసుకున్నానంటే అప్పటికెవరూ మాట్లాడకపోవచ్చు, మనసులో కూడా శంకించకపోవచ్చు. కానీ కాలక్రమంలో కొందరికైనా వీడు వట్టి డాంబికం చేశాడనో, పక్షపాతం చూపాడనో, మరోటనో కుశంకలు బయలుదేరవచ్చు. అందువల్ల చూసేవారికి క్రమంగా అసలు వాడెవడో, శాపం పిశాచం ఎవడో నిశ్చయంగా తెలిసే ఉపాయం చూడటం మంచిది అని ఆలోచించి అతను ఒక పన్నాగం మనసులో సిద్ధం చేసుకున్నాడు. పైకి మాత్రం మామూలు పెద్ద మనుషుల్లే ఆ పిల్ల నోదార్చి వారిద్దరినీ చూచి లోపల దత్తస్వామిని స్మరించుకొని, అబ్బాయిలు, మీ ఇద్దరిలో అసలు వాడెవడో దొంగవాడెవడో తెలుసుకోవాలంటే మిమ్మల్ని ఇద్దరినీ కొంచెం పరీక్షించాల్సి ఉంటుంది. నిజానికి ఇది అసలైన వాడికి అవమానమే. కానీ మరోలా అనుకోకుండా మీరిద్దరూ కూడా ఈ పరీక్ష నాకు అంగీకరించాలి అని బహు సౌమ్యంగా చెప్పాడు. వారిద్దరూ అంతకన్నా సౌమ్యంగా, అందుకే కదా బాబు తమ దగ్గరకు వచ్చింది అన్నారు చేతులు జోడించి.
వినయంలోనూ మర్యాదలోనూ ఎవడూ తీసిపోలేదు. అప్పుడు విష్ణుదత్తుడు దృష్యులను పిలిచి ఒకడి మొహం మీద కా అని, ఒకడి మొహం మీద దా అని తప్త ముద్రలు వేయించాడు. ఆ ముద్రలు వేసేటప్పుడు అవి సమంత్రకంగా ముద్రింపబడ్డాయని వారెవరికీ తెలియదు. తర్వాత ఊరి పెద్దలు విష్ణుదత్తుడు ఒక చోట కూర్చుని వాళ్ళిద్దరినీ విశాలాక్షిని విడివిడిగా దూరంగా నిలబడేట్టు ఏర్పాటు చేశాడు. అప్పుడు విష్ణుదత్తుడు కాని పిలిచి, నీ ఇంట్లో ఉన్న వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు మొదలైన వాటి జాబితా చెప్పు. విశాలాక్షి శరీర వర్ణన ఎట్లా ఉందో చెప్పు అని వాడు చెప్తుండగా పెద్ద మనుషుల చేత వ్రాయించాడు. వాడిని పంపేసి అలాగే చేత చెప్పించి వేరే కాగితం మీద వ్రాయించాడు. తర్వాత విశాలాక్షి చేత చెప్పించి వ్రాయించాడు. అప్పుడు వారి వాన్మూలాలు 3 పోల్చుకుని పెద్దలంతా ఒక నిర్ణయానికి వచ్చారు. విష్ణుదత్తుడు కూడా వారితో ఏకీభవించాడు. అయినా మళ్ళీ పరీక్షించడం మంచిదన్నాడు. ఈ మాట విష్ణుదత్తుడు దాలని ఇద్దరిని పిలిచి, ఈ మాతాపురం 5 క్రోసుల వైశాల్యం ఉంది. దీని చుట్టూ వివిధ దేవాలయాలు ఉన్నాయి. మీరిద్దరూ వెళ్ళి ఈ పురానికి ప్రదక్షిణం చేసి ప్రతి దేవాలయంలోని దేవతలను దర్శించి రావాలి. ఎవడు ముందుగా వస్తాడో తాను నిజంగా ప్రదక్షిణం చేసినందుకు గుర్తుగా ఆయా దేవతా విగ్రహాల లక్షణాలన్నీ వివరంగా చెప్తాడో వాడే విజయవంతుడని భావిస్తాం అన్నాడు. ఆ మాట వింటూనే ఇద్దరూ పరిగెత్తారు. ముందుగా అనేవాడు వచ్చాడు. వచ్చి దేవతామూర్తుల లక్షణాలన్నీ చెప్పాడు. పెద్దలు వ్రాసుకున్నారు. నేను ముందుకు వచ్చాను, విశాలాక్షి నాదేనన్నాడు వాడు. రెండోవాడిని కూడా రానిమ్మన్నారు పెద్దలు. మధ్యాహ్న సమయానికి రెండోవాడు రొప్పుకుంటూ వచ్చాడు. వాడు కూడా దేవతా లక్షణాలన్నీ సరిగ్గానే చెప్పాడు. పెద్ద మనుషులు ఏక నిర్ణయానికి రాలేకపోయారు. కొందరేమో విషయం ఇద్దరు సమంగానే చెప్పారు. ఒకడికి కాలు కొంచెం త్వరగా సాగుతుంది, మరొకడికి సాగదు. అంత మాత్రం చేత అసలు వాడు వీడేనని చెప్పలేం అని వాదించారు. మరికొందరు అందుకు భిన్నంగా వాదించారు. అప్పుడు విష్ణుదత్తుడు నవ్విపోని మరో పరీక్ష పెట్టి చూద్దాం అని, అబ్బాయిలు, ఈ కొండ మీద యోగులు అనేకులు ఉన్నారని వినికిడి. మీరు ఈ గిరి ప్రదక్షిణం చేసి ఆ యోగుల నామగోత్రాలు కనుక్కొచ్చి చెప్పాలన్నాడు. ముందొచ్చిన వాడిదేనా విజయం అని ప్రశ్నించాడు అంతేగా మరి, పెద్ద మనుషులు అలవోకగా చెప్పేశారు. అనేవాడికి సహజంగానే ఉత్సాహం పెరిగింది. తానొక పరీక్షలో నెగ్గాడు. కొంతమంది తన పక్షాన ఉన్నారు. కొద్దిమంది వ్యతిరేకించడం మూలాన నిర్ణయం ఆగింది. ఆ కాస్త జయిస్తే విశాలాక్షి తనదే. అందుచేత ఈ మాట తను ద్విగుణీకృత ఉత్సాహంతో పరిగెత్తాడు. కూడా వెనుకంచ వేయలేదు. ఒక ముహూర్త కాలంలోనే వచ్చేశాడు. వాడు చెప్పిన యోగుల పేర్లన్నీ పెద్దలు వ్రాసుకున్నారు. వాడు నాకు సత్యదేవత అండ ఉంది కనుక నేను ఈ పని ఇంత త్వరగా చేయగలిగాను అని వాడు సగర్వంగా ప్రకటించాడు. చీకటి పడ్డాక జాము పొద్దుపోయాక రెండోవాడు కాళ్ళిడ్చుకుంటూ వచ్చాడు. వస్తూనే ఉస్సురంటూ నేల మీద కూలబడి కొండంతా చచ్చేట్టు తిరిగాను. యోగి అన్నవాడు కనిపించలేదు అని నిస్త్రాణతో సొమ్మసిల్లి పడిపోయాడు. విష్ణుదత్తుడు వాడికి శైత్యోపచారాలు చేయించి పెద్దలతో సంప్రదించి, అబ్బాయిలు, మేము ఒక నిర్ణయానికి వచ్చేసాం. అయినా ఇటువంటి విషయాల్లో తొందరపడరాదని మరొక పరీక్ష మాత్రం చేయదలిచాం. ఇదే చివరిది అని అంటుండగానే లేచి త్వరగా చెప్పండి అన్నాడు. నీరసంగా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు విష్ణుదత్తుడు ఒక పెద్ద సీసా తెప్పించి, అబ్బాయిలు, ఒకసారి దీనిలోకి దూరి వెళ్ళి బయటకు వచ్చినవాడు విశాలాక్షిని వెంట పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. రెండోవాడి సంగతి మేము చూస్తాం అన్నాడు. పెద్దలంతా అవునన్నారు. విష్ణుదత్తుడు చేత్తో సీసా పట్టుకొని రండి అన్నాడు. పొంగిపోయి తటాన సూక్ష్మరూపంలో సీసాలోకి దూరిపోయాడు. సిద్ధంగా ఉన్న విష్ణుదత్తుడు మంత్రసహితమైన బిరడాను చటుక్కున బిగించేశాడు. ఆ పైన మంత్రోదకం చల్లాడు. లోపల పిశాచంగాడు గిలగిల కొట్టుకుని మంత్రబలాన్ని అతిక్రమించలేక సీసాలోనే వేళ్లాడి పడిపోయాడు. సభ్యులంతా ఇది చూసి మైమరిచి కరతాళ ధ్వనులు చేశారు. విశాలాక్షి కుండిలుడు వచ్చి విష్ణుదత్తుడి పాదాలు పట్టుకున్నారు. అలా పాదాలు పట్టుకున్న విశాలాక్షి అలాగే ఉండిపోయి వెక్కి ఏడవసాగింది. విష్ణుదత్తుడు మెల్లగా లేవదీసి, ఎందుకమ్మా ఏడుస్తావు అని జాలిగా అడిగాడు. నాకేదైనా ప్రాయశ్చిత్తం చెప్పండి బాబుగారు అంది ఆమె ఏడుపు దిగమంగుకుంటూ. ప్రాయశ్చిత్తమా? నీకు ప్రాయశ్చిత్తం ఎందుకు? విష్ణుదత్తుడు ఆశ్చర్యపోయాడు. ఆ పిల్ల బదులు చెప్పకుండా మళ్ళీ ఏడవసాగింది. కూడా ఉన్న అమ్మలక్కలకు విషయం అర్థమైంది.
వాళ్ళ ఆ పిల్ల ధర్మబుద్ధికి కంటతడి పెట్టుకుంటూ విషయాన్ని విష్ణుదత్తుడికి వివరించారు. ఆ మాట విన్న కుండలుడు కూడా విశాలాక్షికి రవ్వంత దూరంగా జరిగి విష్ణుదత్తుడి వంక అయోమయంగా చూశాడు. అప్పుడు విష్ణుదత్తుడు గంభీర స్వరంతో ఇలా చెప్పసాగాడు. అమ్మాయి విశాలాక్షి, నీ ధర్మబుద్ధికి దత్తస్వామి పులకించిపోతున్నాడమ్మా. అయినా నీ ఊహలో సత్యం లేదు. ఇక్కడ చేరిన పెద్దలకి ఇది తెలిసిందే. కుండిలా జాగ్రత్తగా విను. నీకోసం ఇది ప్రత్యేకంగా వివరించి చెప్తున్నాను పెద్దల సమక్షంలో. ఆ జంటికుడు ఇప్పుడు కేవలం ఒక గాలి. జరిగిందంతా ఒక గాలి చేష్ట అంతే. ఒక మాల పిశాచం వచ్చి బ్రాహ్మణ్ణి ఆవహిస్తే బ్రాహ్మడు మాలైపోతాడా? అందువల్ల విశాలాక్షికి పరపురుష స్పర్శ దోషం లేసమైనా లేనిది నిశ్చయం. దత్తస్వామిని కడుపారా కన్నతండ్రి మహనీయుడు అత్రి మహర్షి. బలాత్కృతైనట్టి స్త్రీకి మామూలుగానే దోషం లేదని నిర్ధారణ చేశాడు. ఇక గాలి చేష్ట విషయంలోనూ దోష ప్రసక్తి అసలు ఆ ఊహే తప్పు. స్త్రీల విషయంలో ధర్మాన్ని క్రూరంగా సమన్వయించే బుద్ధి కొందరు పురుషుల్లో ఉంటుంది లోకంలో. అది పాపం. కనుక కుండిల ఆ ఊహను దగ్గర చేరనీయకు. విశాలాక్షి, లేనిపోని అనుమానాలు పెట్టుకుని మనస్సు పాటు చేసుకోకు. నెల్లాళ్ళు రవరవ యాతనలు పడ్డావు నువ్వు. పూర్వపాపాలు హరించినాయి, అంతేకాని కొత్త పాపం ఏది అని నీకు అంటుకోలేదు. సుఖంగా ధర్మంగా కాపురం చేసుకో. విష్ణుదత్తుడు ధర్మ నిర్ణయాన్ని విని పెద్దలంతా వివిధ శృతి స్మృతి వాక్యాలను ఉదహరించి బలపరిచారు. విశాలాక్షికి కుండులుడికి ముఖాలు పులుగడిగిన ముత్యాల్లాగా మరిసినాయి. వారు ఆనందంతో జంటగా వచ్చి విష్ణుదత్తుడికి నమస్కరించారు. గీత స్వధర్మానుష్ఠానం పట్ల శ్రద్ధ కలిగి సుఖంగా ఉండండి అని దీవించాడు విష్ణుదత్తుడు. ఆ తర్వాత సీసాను శిష్యుల చేత శ్మశానంలో పాతిపెట్టించి అతిథులందరినీ ఆనాడు తనింట్లోనే ఉంచుకొని మన్నాడు పంపాడు విష్ణుదత్తుడు. దేవేంద్ర, చూసావా ఆ పరగణాలు అంతటినీ పీడించు తింటున్న బ్రహ్మరాక్షసుని విష్ణుదత్తుడు ఎలా పట్టి బంధించాడో. అతనికి పిశాచం ఎవరో ముందే తెలుసు. అయినా పరీక్షలు పెట్టాడు. మొదటి పరీక్షల వల్ల ఊరి పెద్దలందరికీ అన్నవాడే పిశాచమే ఉండవచ్చు అన్న ఊహ వచ్చింది, కానీ నిశ్చయం కాలేదు. రెండో పరీక్షలో అది నిశ్చయమైంది, కానీ కొంతమందికి ఇంకా ఉప్పికుతూనే ఉంది. మూడో పరీక్షలో అందరికీ నిశ్చయం సంశయఛేదం అయిపోయింది. అప్పుడు నాలుగో పరీక్షలో పిశాచ బంధన అయిపోయింది. విష్ణుదత్తుడు ఊరు వారి కోసం పిశాచ తత్వాన్ని ఇలా క్రమంగా బోధించాడన్నమాట. కంటికి కనిపిస్తున్న పీడిస్తున్న పిశాచాన్ని గుర్తింపజేయడంలోనే ప్రజలకు ఇంత క్రమబోధ చేయవలసి వచ్చిందే. మనోభాగతీతమైన ప్రమాణాతీతమైన వస్తువును బోధించాలంటే ఇంక ఎంత జాగ్రత్త ఉండాలో నువ్వే ఆలోచించు. మహేంద్ర, ఒక్కొక్క శాస్త్రము ఒక్కొక్క పరీక్ష లాంటిది. ఒక్కొక్కటి ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కిస్తుంది చూడు. పెళ్ళానికి, పిల్లలకి, బంధుమిత్రులకి ఎవరికి కష్టం వచ్చినా తనకే కష్టం వచ్చిందని ఏడుస్తాడు మానవుడు. అలాంటి వాడికి నువ్వు అంటే నీ దేహం వరకే పరిమితంరా అనే చార్వాక వాదన రవ్వంత ఉపకారం చేసినట్లే. ఈ దేహమే తానని భావించేవాడికి ఈ దేహాన్ని, లోకాల్ని నియమించే శక్తి వేరే ఉందని, దాన్ని ఆరాధిస్తే నువ్వు ప్రత్యక్ష లాభాల్ని పొందగలవని మంత్రశాస్త్రాదులు బోధిస్తాయి. ఆ విధంగా అవి నీలో ఈశ్వర భక్తిని రేకెత్తిస్తాయి. నువ్వు సత్కర్మలు చేస్తే నువ్వు ఇంతకన్నా ప్రశస్తమైన దేహంతో ప్రశస్తమైన లోకాలు చేరి ప్రశస్తమైన సుఖాన్ని అనుభవిస్తావని చెప్పే మీమాంసాది శాస్త్రాలు ఈ దేహం కన్నా భిన్నగా నువ్వు ఉన్నావని నీ తలకెక్కేటట్టు చేస్తాయి. అప్పుడు వేదాంత శాస్త్రం వచ్చి స్థూల సూక్ష్మ కారణ దేహాలకు అతీతంగా ఉన్న నిన్ను నీకు పట్టి బంధించి ఈయటం సులభం అవుతుంది. కనుక దేవేంద్ర, శాస్త్రాలకు పరస్పర విరోధం లేదని గ్రహించు. ఇంత చెప్పినా నీకు ఇంకా ఒక సందేహం మిగిలి ఉండవచ్చు. ఎంతైనా ఇన్ని మెట్లు ఉండాలా? ఏదో ఒకటో రెండో ఉంటే చాలదా అని. కానీ దేవేశ్వర, బ్రహ్మతత్వం అత్యంత దుర్గ్రాహ్యమైనది. దానికి ఎంత చేరువగా వచ్చిన మహాత్ములు కూడా రవ్వంత పొరపాటు వల్ల పక్కదారి పట్టి సత్యానికి సుదూరంగా పోయే ప్రమాదం ఉంది. అందువల్లే అలాంటి వారి సందేహం తీర్చుకోవడకోసమే పైకి చాలా పోలిక కనిపించినా చివరిలో అత్యంత సూక్ష్మ విభేదాలు గల శాస్త్ర సిద్ధాంతాలు ఉండవలసి వచ్చింది. ఇందుకు ఉదాహరణగా విష్ణుదత్తుడిదే మరొక కథ చెబుతాను. ఇదే మన సప్తోహాధరుల్లో చివరి కథ, చివరి మెట్టు. వచ్చే వారం చెప్పుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.
మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.